వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విక్రమసేనుడు కాశీని పాలించేవాడు. ఓ రోజు సభలో మంత్రులు పండితులతో ఆయన కొలువుదీరి ఉన్నాడు. ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకుని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి, అలా కాక అదుపు తప్పి చేస్తే వ్యర్థమవుతాయి అన్న భావంతో ఓ పండితుడు పద్యం రాశాడు. రాజు అతడి పాండిత్యానికి మెచ్చుకుంటూనే ఏ పనైనా పలానా సమయానికి చేయాలని తెలుసుకోవడం ఎలా అని సందేహంగా అడిగాడు. గ్రహగతులను బట్టి అని కొందరు, పెద్దల అనుభవాన్ని బట్టి మరికొందరు సమాధానం ఇచ్చారు. ఇంకా చాలా సమాధానాలు వచ్చాయి. కానీ రాజుకు వాటికి ఏది సరైనదిగా తోచలేదు. దీనిపై తర్వాత చర్చిద్దామని ఆ రోజుకు సభను ముగించాడు. ఒకరోజు విక్రమసేనుడు అడవిలో విహరిస్తుండగా అతడికి ఒక సాధువు తన కుటీరం దగ్గర చిన్న చిన్న గోతులు తీస్తూ కనిపించాడు. సాధువును సమీపించి, స్వామీజీ, నాదొక సందేహం. ఏ పని ప్రారంభించడానికైనా సరైన సమయం ఎలా తెలుస్తుంది అని అడిగాడు రాజు. సాధువు రాజువైపు చిరునవ్వు నవ్వి తన పనిలో మునిగిపోయాడు. సాధువు పనిలో పడడం చూసి మరేమీ ప్రశ్నించకుండా వెళ్ళిపోయాడు రాజు. మర్నాడు తిరిగి అదే సాధువు దగ్గరికి వెళ్ళాడు విక్రమసేనుడు. ఆ రాత్రి అక్కడ వర్షం పడుతుంది. సాధువు ముందు రోజు తవ్విన గోతుల్లో మొక్కలు నాటుతున్నాడు. రాజు మళ్ళీ సాధువును సమీపించి, మహానుభావ, తమరు సంపన్నులు, మీరే నా సందేహం తీర్చాలి అని అడిగాడు. సాధువు చిరునవ్వు నవ్వి, మీ ప్రశ్నకు జవాబు నిన్ననే ఇచ్చాను అన్నాడు. కాస్త వివరంగా చెప్పగలరా అని అడిగాడు రాజు. ఇప్పుడు నేను చేస్తున్నది వివరంగా లేదా అని పనిలో మునిగిపోయాడు సాధువు. కాసేపటికి సాధువు మాటల్లోని అంతరార్థం తెలిసింది. రాజుకి అర్థమైంది. స్వామీజీ సరైన సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చుంటే చెయ్యాలనుకున్న పని మొదలు పెడితే అన్నీ కలిసొస్తాయి. మీరు నిన్న గోతులు తవ్వడం మొదలుపెట్టారు, రాత్రి వర్షం పడింది, ఈరోజు మొక్కలు నాటారు అన్నాడు రాజు. విక్రమసేనుడు అర్థం చేసుకున్నది నిజమే అన్నట్లు తలూపాడు సాధువు. ఆయనకి నమస్కరించి ఆనందంగా వెనుదిరిగాడు విక్రమసేనుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.